హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ త్రిబుల్ ఆర్జుకేటీ 2025కి సంబంధించిన రివైజ్డ్ డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్గా మనకి జూన్ 5వ తారీఖున ఈ యొక్క రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయాలి కౌన్సిలింగ్కి సంబంధించి. మనకి డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు, రివైజ్డ్ డేట్ కూడా మనకి రిలీజ్ చేశారు అండ్ కొన్ని అప్డేట్స్ కూడా రావడం అయితే జరిగింది. డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీ త్రిబుల్ 2025 అడ్మిషన్కి సంబంధించి మనకి డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు. అంటే మనకి ఎవరైతే రీవెరిఫికేషన్లో ఇలాంటి చేంజెస్ చేయడం వల్ల మనకి 10వ తారీఖు జూన్ వరకు ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, మనకి నోటిఫికేషన్ అప్డేట్ చేస్తున్నట్టు రివైజ్డ్గా మనకి రిలీజ్ చేశారు. మనకి ఇది 4వ తారీఖున అప్డేట్ అయిందనమాట, జూన్ 4వ తారీఖున. అయితే ఒకసారి నేను ఈ నోటిఫికేషన్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనకి చూసుకోవచ్చు, ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్ జూన్ 10, 2025 సాయంత్రం 5 గంటల వరకు మనకి అప్లై చేసుకునే ఆపర్చునిటీ అనేది ఏపీ వాళ్ళకి అయితే ఉంది. ఒకవేళ మీరు అప్లై చేయకపోతే అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా 10th క్లాస్ ఎవరైనా కంప్లీట్ చేసుకొని ఇంకా స్టిల్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ వెబ్సైట్లోనే. ఇక్కడ మీకు అప్లై ఏపీ స్టూడెంట్స్ మేము క్లిక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ ఆల్రెడీ ప్రాసెస్ వీడియో చేశాను. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇవన్నీ కూడా కిందకి వెళ్ళినట్టయితే అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఫర్ ఆల్ క్యాంపస్ అదర్ దాన్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్టయితే, అంటే స్పెషల్ కేటగిరీ కాకుండా రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే మనకి యాక్చువల్గా జూన్ 5వ తారీఖున 10-2 డేట్ అయితే ఇచ్చారు. కాకపోతే మనకి ఈ డేట్ అంటే 10వ తారీఖు వరకు అప్లికేషనే డేట్ ఎక్స్టెండ్ చేయడం వల్ల 20 జూన్ 2025 మనకి 10-2గా డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2006 ఇక్కడ మనకి కొంచెం తప్పబడింది. సో 2025 10-2 డేట్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో జూన్ 20వ తారీఖు వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. ఇంకా మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఎవరైతే క్యాంపస్ ఇప్పుడు నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు క్యాంపస్, శ్రీకాకుళం ఇలా క్యాంపసెస్ అయితే ఉన్నాయి కదా, ఈ క్యాంపస్లో వెరిఫికేషన్కి సంబంధించి డీటెయిల్గా మనకి డేట్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ చూసుకోవచ్చు 10-2 5 days ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద సెలక్షన్ లిస్ట్. అంటే మనకి రిజల్ట్స్ అంటే సెలక్షన్ ఎవరైతే ఇవి ఉంటారో సెలక్షన్ అయిపోయిన తర్వాత క్యాంపస్కి 5 days తర్వాత మీకు సెలక్షన్ లిస్ట్ ఉంటుంది. ఒకవేళ 20th ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకి డిక్లేర్ చేశారనుకోండి, ఒక 5 days తర్వాత అంటే 6th జూన్ అంటే 26th జూన్ అలా అనమాట. సో ఇది మనకి 10-2గా ఇంకా మనకి డేట్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఈ డేట్ మనకి తొందరలో అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకోవచ్చు నూజివీడు క్యాంపస్లో కానీ 5 days తర్వాత. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆర్కే వ్యాలీ కూడా సేమ్, ఇంకా ఆర్కే వ్యాలీ ఇడుకులపాయి అండ్ ఇక్కడ అండ్ నెక్స్ట్ మనకి రిపోర్టింగ్ అట్ ద క్యాంపస్ అయితే సేమ్ అనమాట. జూన్ 30వ తారీఖునే ఫైనల్గా మనకి డేట్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి చేంజ్ అయితే లేదు, స్టార్టింగ్ నుంచి అదే డేట్ అయితే ఫిక్స్ చేశారు, ఇప్పుడు కూడా అదే డేట్ అనమాట. సో టోటల్గా కూడా మీకు ఈ ప్రాబ్లం అయితే అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో స్టూడెంట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో అప్లై చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మీ మార్క్స్ ఏవైతే ఉన్నారో మీ ఇచ్చిన డేటా అనేది కాకుండా మీరు అప్డేటెడ్ ఎస్బిటి అంటే ఎస్ఎస్సి బోర్డు నుంచి కూడా వాళ్ళు తీసుకుంటారు, మీ మార్క్స్ అని అయితే వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. సో ఫైనల్గా మీరు 20th వరకు వెయిట్ చేయాల్సింది ఎవరైతే అప్లై చేశారో సెలక్షన్ లిస్ట్ అనేది. వన్స్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరైనా రాకపోతే నెక్స్ట్ సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు, తర్వాత థర్డ్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు, ఇలా లిస్ట్ ద్వారా అనమాట. సో టోటల్గా వచ్చిన అప్డేట్ తొందరలో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఇంకా ఫర్దర్గా ఏమైనా వస్తే సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.